వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. చూస్తున్నట్టయితే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు జరుగుతున్నాయి. కాకినాడ పోర్టు విషయంలో ఆ, మీరంటే మీరు మీరంటే మీరు అనేవి జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని అక్రమంగా లాక్కున్నారని చెప్పి కేవీ రావు గారు ఫైల్ చేయడం జరిగింది. వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఈ నేపథ్యంలో కేవీ రావు గారు ఫైల్ చేసిన నేపథ్యంలో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు సిఐడి. సో అయితే నిన్న ఈ విషయమై విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ మాకు మేము డబ్బులు ఇచ్చే రాపించుకున్నాం. ఆ మాకు వాళ్ళకి ఏంటి సంబంధం, మేము ఎవరిని బెదిరించలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెడుతూనే ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే, ఈసారి గనక అధికారం 2029లో అధికారం మాది వస్తే చంద్రబాబు నాయుడు ఇలా అహంకారపూరితంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తున్నందుకు గాను ఇంకా చంద్రబాబు నాయుడు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా చేస్తాము, జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఇంకా అని ఆ, కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు కాటా గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఈ కాకినాడ పోర్టు కేసులో ముఖ్య ఆ, అంటే మెయిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, ఇలా శరత్ చంద్రారెడ్డి, ఇలా ముగ్గురు పేర్లు మాట్లాడారు. మాట్లాడుతుంటే విజయసాయి రెడ్డి పేరు ముందుగా ఉంది. అయితే అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టి చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. అసలు వీళ్ళ ధైర్యం ఏంటంటారు అసలు? ఇది ధైర్యం అధైర్యమా, లేకపోతే లోపల భయం ఉండి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటమా? ఉమ్, ఎన్ని రకాలైన పేర్లైనా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఉమ్, ఏదైనా ఒక ఆరోపణ వచ్చి రాగానే వాళ్ళని ఉరిదీయరు కదా. ఉమ్, దాని మీద కంప్లైంట్ ఇచ్చే కేవీ రావు కాకినాడ పోర్టుని, సెజ్ని నన్ను బెదిరించి 3,000 కోట్లకు పైనున్న ఈ దీని మొత్తాన్ని కేవలం 490 కోట్లు ఇచ్చేసి నామమాత్రపు దీనికే తీసేసుకున్నారు అని, జరిగిపోయిన దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినాయి అన్నట్టు ఈయన ఎప్పుడు 2021లో జరిగి మరి ఈయన అప్పుడు ఎందుకు బయటికి మొన్న రాలేదు? వచ్చి జస్ట్ అదే 4 రోజుల కిందట వచ్చి సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఉమ్, ఆ వ్యవహారంలో కేవీ రావు భయపడ్డాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉధృతంగా ఊరి మీద ఎవరిని బతకనీయకుండా చేసేసాడు అని అంటే, ఆ చేసింది మొత్తం తెలుగుదేశం నాయకులనే. సామాన్య ప్రజానీకాన్ని అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదు ఆ రోజున. ఉమ్, ఎందుకు కేవీ రావు ఒక్కడేనా మరి ఆ ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఆస్తులు కలిగి ఉందో, లేకపోతే కాకినాడ పోర్టులో పెద్ద వ్యవహార 3,000 కోట్లు పైన ఉండే ఆస్తుల్ని ఆ, ఆయన ఒక్కడే కలిగి ఉన్నాడా? దాన్ని మాత్రమే లాగేసుకుంటానికి మిగతా చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు చెప్పండి, గంగవరం పోర్టు నవయుగ దగ్గర నుంచి తీసుకొని అదానికి ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాదు, చానాలు బట్టి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వ్యవహారాలు. ఈరోజు కొత్తగా జరిగింది ఏమీ లేదు. ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయన 6 నెలల తర్వాత మురిగాడు. సారీ ఆ మాట చెబుతున్నందుకు. ఉమ్, ఉమ్, నిజంగా లిటరల్ గా సారీ చెబుతున్నా. వచ్చిన మొదటి రోజే వాళ్ళ ప్రభుత్వంలో నేను కేసు పెడితే కనీసం కేసు కూడా తీసుకోవటం లేదు, అందుకని ఈ కూటమి ప్రభుత్వం రాగానే నేను నేను వచ్చి కేసు పెడుతున్నానని చెప్తే అందరూ సంతోషించేవాళ్ళు. 6 నెలల తర్వాత తీరుంబాతిగ్గా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కేసు పెట్టాను నేను అని సిఐడి కంప్లైంట్ ఇస్తాడు. దానికి ముందు ఈ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ మీద సీజ్ ద షేప్ అని మరి ఉమ్. ఈ కూటమికి లోకి సంబంధించిన పవన్ కళ్యాణ్ దాని మీద విరుచుకు పడిపోతాడు. దాని తర్వాత ఈ రోజున బయటకు వస్తుంది ఈ ఆ, విచారణ సంస్థలు 2 నెలల మీద నుంచే దీని మీద విచారణ చేస్తూ ఉన్నాయి అని. మరి వాళ్ళకి కేవీ రావు ఏం సహకారం అందించాడు, కేవీ రావు వాళ్ళు కలిసి ఏదైనా మాట్లాడుకున్నట్టు ఎక్కడైనా సమాచారం బయటకు వచ్చిందా? ఏం కనపడదు. ఈ రోజు వచ్చి కేసు పెడతాడు, కేసు పెట్టంగానే ఆయన అమాయకుడు అని ఒక సర్టిఫికెట్ వీళ్ళు ఇవ్వబోతారు, అసలు వాడే పెద్ద దొంగ అని వాళ్ళు అంటుంటారు. ఇది ఉమ్. నిన్న విజయసాయి రెడ్డి చేసింది అదే. కేవీ రావు ఇచ్చిన కంప్లైంట్లో విజయసాయి రెడ్డి నాకు ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డిని కలవమన్నాడు, విక్రాంత్ రెడ్డితో పాటు శరత్ చంద్ర రెడ్డి కూడా ఉంటాడు, ఆడ ఈ కాకినాడ పోర్టు విషయమై మీరు మాట్లాడండి, మొత్తం అంతా విక్రాంత్ రెడ్డి చూసుకుంటాడు అన్నాడు. ఈయన వెళ్ళి ఆయన కలిశాడు. కలవకుండా అమెరికా వెళ్ళిపోయి ఉండాల్సింది కదా.
కేసులు ఉమ్, పెడితే ఈడ పెట్టుకునే వాళ్ళు ఈయన అమెరికన్ సిటిజన్. ఈయన నేను ఈ మాటనేం కాదు, పవన్ కళ్యాణ్ చెప్పాడు 2019లోనే. మెలోడి వెంకటేశ్వరరావు అంటారు ఈయన్ని, ఈయనకి అసలు ఈ పోర్ట్ ఎట్ట వచ్చింది, ఇందులో 457 567 బెర్తులు ఎలా కట్టారు, దానికి హోప్ ఐలాండ్ నుంచి ఎంత ఇసుకని దొంగతనంగా తీసుకొచ్చి ఈడ వాడేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఆ రోజున మాట్లాడిన దాంట్లో ఈ మెలోడీ వెంకటేశ్వరరావు, ఈయన ఒక చిన్న స్థాయి కాకినాడలో ఉన్న ఒక మెలోడీ థియేటర్కి ఓనరు, పోర్ట్ 100 కోట్ల పోర్టుకి అధిపతి ఎట్టయ్యాడు అని. ఇప్పుడు అదే కూటమిలోకి పవన్ కళ్యాణ్ చేరితే మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడు. ఇప్పుడు కేవీ రావు సాఫ్సుద్ధంగా నీట్గా అయిపోతాడు. అసలు ఏం జరిగిందో వ్యవహారం అంతా తిక్కిరి బిక్కిరి తక్కిడి బిక్కిడి తారుమారులాగా ఉందండి ఈ వ్యవహారంలో. ఇక బుకాయింపులదేముంది? నిన్న విజయసాయిరెడ్డి అసలు ఆ మాట అనకూడదు కానీ ఆయన చూడండి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. విక్రాంత్ రెడ్డి అంటే ఓ చిన్న అబ్బాయి, చిన్న ఈస్ ఎ స్మాల్ బాయ్. కానీ స్మాల్ బాయ్. కేవీ రావు చూడండి దున్నలాగా ఎంత ఉన్నాడు. దున్నలాగా ఎవడు ఎంత ఉంటే నీకెందుకయా? నిన్ను ఏదో ఆనం వెంకటరమణారెడ్డి ఏదో పొట్టోడు పొట్టోడు అంటున్నాడని, నువ్వు ఈ పొట్టి సాయి రెడ్డి అని సారాయి రెడ్డి అని అంటున్నారని ఇప్పుడు నువ్వు 4 మాటలు అంటానికి వచ్చావా? ఆ రోజున ఆయన కలిసాడా కలవలేదా? ఈయన ఉమ్, వెళ్ళి కలిశాడు. అక్కడ అగ్రిమెంట్ చేయించారు. అక్కడ ఆడేం జరిగిందంటే యాక్చువల్గా ఈయన భయపెట్టడానికి వాళ్ళు ఒక ఆడిట్ రిపోర్ట్ చూపించారు. సంతానం అండ్ ఎల్ఎల్పి కంపెనీ ఆడిట్ చేసిన దాంట్లో ఈయన పోర్టు నుంచి గవర్నమెంట్కి రావాల్సిన బకాయిలు ఏదో 900 కోట్లు తెలిసినట్టుగా ఇచ్చారు. దాన్ని అంతకుముందు క్రైల్ అనే కంపెనీ 9 కోట్లకే ఇచ్చింది. అది సంతృప్తికరంగా లేదు. 9 కోట్లు అయితే ఉంది, అతను అసాల్ట్గా కట్టేస్తాడు. ఇంకా ఫైన్ వేసినా కూడా 9కు 9 కలిపినా కూడా 18 కదా అయ్యేది. అతన్ని భారంగా భయపెట్టడానికి అని 900 కోట్ల రూపాయలకి బకాయిలు చూపించారు అని అంటే, ఆ బకాయిల్ని అబద్ధం అని ఈయనకి తెలిసిన రోజున పోరాడాలి కదా. అవును. ఎందుకు పోరాడి పోరాడి మా నాన్న చచ్చిపోయాడు? ఉమ్, మీలాంటి వాళ్ళందరినీ బతికించటానికా? నువ్వు మీకు సమస్య కలిగినప్పుడు మీరు పోరాడాలి, ఆ రోజున పోరాడాలి. పోయి దాక్కొని ఉంటే పారిపోతే పోండి. ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏమాత్రం పడే అంశంలో ఏం కనిపించలేదు కదా. 5 సంవత్సరాల పాటు ఆయన చేస్తున్న దురాగతాలన్నింటినీ కళ్ళు మూసుకొని ఎక్కడో అమెరికాలో కూర్చొని దాక్కుని ఈ రోజున వచ్చి కేసు పెడతానంటే మేమేం పోరాడి పోరాడి చచ్చిపోతాం. అందుకే చెప్పారు వెనకటికో సామెత, ఈ దేశాన్ని కాపాడటానికి మరొక భగత్ సింగ్ పుట్టాలి, మరొక నేతాజీ పుట్టాలి, మరొక వాళ్ళు పుట్టాలి, మరొక వీళ్ళు పుట్టాలి, వాళ్ళందరూ పక్కింట్లో పుట్టాలి. వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలు నాశనం చేసుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వాళ్ళ జీవితాలు అంకితం చేసి చచ్చిపోవాలి. మీరు ఒకళ్ళు ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పెట్టుకొని కోట్లు సంపాదించి మీరు మేడలు కట్టుకొని బాగా బ్రతికి సుఖంగా అందులో ఉండాలి. పోరాడండి అయ్యా. నోరెత్తి మాట్లాడలేనోడికి నీకెందుకు ఆ పోర్టు? కనీసం ఆ మాట నోరెత్తి ఆ రోజున చెప్పలేకపోయాడు. సిఐడి కంప్లైంట్ కాకపోతే సిబిఐకి ఇచ్చిన ఆ కంప్లైంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ కేసు వేసుకుంటానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులో ప్రైవేట్ కేసు అయ్యి లాగేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి మాట్లాడితే నీది నిజాయితీ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి మంచోడు కానీ నేను చెప్పట్లేదు, సర్టిఫై చేయట్లేదు, అతను దుర్మార్గుడే. ఆ దుర్మార్గుడిని ఎదిరించడానికి నువ్వేమి పని చేశావు? ఆ రోజున మాట్లాడితే ఈ రోజు నీ క్వశ్చన్ రాదు. ఊరికి ఇప్పుడు వచ్చేసి కేసు పెట్టేస్తాం. ఇతన్ని లావేసుకొచ్చిన పద్ధతిలో కనపడతా ఉంది. నువ్వు కేసు పెట్టడానికి రా అని అది ఈ రోజున కనిపిస్తా ఉంది. ఈ విషయం అయ్యి కేసు పెట్టాల్సిందే, దాని మీద సమగ్రమైన విచారణ జరపాల్సిందే. దాంతో పాటుగా అసలు ఈ కేవీ రావుకి ఆ పోర్ట్ ఎట్టొచ్చింది ఆ విషయం కూడా తేల్చాలి కదా. ఈ విషయం మళ్ళీ నిన్న విజయసాయి రెడ్డి అడిగాడు, కానీ ఇందులో తేల్చాల్సింది కూడా అదే ఉంది. అవన్నీ తేల్తే అసలు ఈ పని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేశాడో తెలుసుద్ది. నా లెక్క ప్రకారంగా నాకు అందుతున్న సమాచారం ప్రకారంగా నేను ఇంతకు ముందే కొండబద్దలో పెట్టిన ఒక వీడియో ప్రకారంగా ఈ కేవీ రావు చరిత్ర మొత్తం చెప్పాను నేను. అందులో ఈ కేవీ రావు 2004లో ఈ కాకినాడ పోర్టుకి సిఎండి అయ్యే నాటికి ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆ పోర్టుని ఈయన చేతుల్లో కట్టబెట్టింది. కానీ ఆ తర్వాత 2007లో కాకినాడ సెజ్జు 8,400 కోట్ల ఎకరాలు. ఆ రైతులందరూ ఈ రోజున బికారులాగా రోడ్డు మీద ఉన్నారు.
ఇతను వందల కోట్లు తీసుకొని అమెరికాలో సిటిజన్షిప్ తీసుకొని అమెరికా ద్రాక్ష తోటల్లో తిరుగుతున్నాడు. ఆ సెజ్జులో ఏం జరిగిందో తెలియదు. అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయించుకున్నాడు, లాగేసుకున్నాడు. అది ఆరోపణ. ఈ ఆరోపణలో ఎవడేం చెప్పగలుగుతాడు ఆ రోజున మాట్లాడకుండా? అసలు ఇవన్నీ ఈయనకు రావటానికి 2004లో ఈయన కాకినాడ పోర్ట్స్ ఈ లిమిటెడ్ కంపెనీకి సిఎండి అవటానికి, ఆ తర్వాత ఇలా కంటిన్యూ అవటానికి, ఆ తర్వాత 2007లో వచ్చిన ఆ సెజ్జుని కూడా వీళ్ళకే ఇవ్వటానికి అత్యంత ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళ నాన్న కట్టబెట్టింది ఇతను లాగేసుకున్నాడు. వాళ్ళ నాన్న వీళ్ళకి ఏ రకంగా కట్టబెట్టాడు? ఈయనకేమన్నా అంతకుముందు అపారమైన పోర్టులు వ్యవహారంలో ఇతనికి ఏమన్నా అపారమైన అనుభవం ఉందని ఈయన తీసుకెళ్ళి ఆ కంపెనీలో పెట్టుకున్నారా? రాజశేఖర రెడ్డి చెబితే పెట్టుకున్నారు. ఈయన అంతకు ముందు సినిమాలు తీసేవాడు, మెలోడీ మూవీ మేకర్స్. దానికి ముందు కాకినాడలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మెలోడీ అనే ఒక థియేటర్లో, అది అంతకుముందు కవిత అనేదో థియేటర్ ఉండేదట, కల్పన అని, దాన్ని మాడిఫై చేసి మెలోడీ అని పేరు పెట్టారు. అందులో ఈయనకి అమెరికాలో ఉన్న కొంతమంది స్నేహితులు అందులో పెట్టుబడులు పెట్టారు. ఈయన కేవలం మేనేజింగ్ డైరెక్టరు, అంటే మేనేజర్, మేనేజింగ్ పార్ట్నర్ అంటారు చూడండి, అటెండ్ మేనేజింగ్ పార్ట్నరు. ఆ తర్వాత వాళ్ళకి గొడవలు వచ్చి ఈయన బయటకు వెళ్ళగొట్టేశారు అందులోంచి. ఈయన సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి ఈ సినిమాల్లో చిన్న చిన్న సినిమాలు తీశాడు. ఈ సినిమాలు ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంటాయి కానీ అలీబాబా, అరడజన్ దొంగలు అది చిన్న సైజు సినిమా. ఆ రోజుకి పెద్ద పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు ఒకటి ఉంటే సెకండ్ గ్రేడ్ సినిమాలు కొన్ని ఉండేవి. అవి కూడా హిట్ అవుతాయి, అవి కూడా పెద్ద సినిమాలు, పెద్ద కలెక్షన్లే వస్తాయి, కాదంటలేదు. కానీ ఏ రకంగా వస్తాయి? వీళ్ళు తీసిన సైజ్ ఎంత? ఆ చిన్న సినిమానే అలీబాబా, అరడజన్ దొంగలు. అందులో 60 మంది ప్రొడ్యూసర్లు ఉండారని ఆ రోజున పేరు ఇండస్ట్రీలో. 60 దొంగలు వాళ్ళేనా అని జోకులు కూడా వేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ అశ్విని దత్తు వీళ్ళందరితో కలిసి మళ్ళీ కొన్ని సినిమాలు, పెళ్లి సందడో, ప్రియరాగాలు, ఇట్లాంటి వేరే కొన్ని సినిమాలు తీశాడు. ఈయన అసలు నిర్మా వాషింగ్ పౌడర్కి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చేశారు. ఆ డిస్ట్రిక్ట్కి నిర్మా వాషింగ్ పౌడర్కి డిస్ట్రిబ్యూటర్ అయిన. అందులో ఏమి కోట్లు సంపాదించగలుగుతాడండి? ₹2 కిలో సరుపు అమ్మే కంపెనీకి డిస్ట్రిబ్యూటరు. ఈయన వేరే రియల్ ఎస్టేట్లు చేస్తాడు. ఈయన బాగా కేవీపీ రామచంద్రరావు అని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ ఆయన అని పేరు చెబుతారు. ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళు, బంజారా హిల్స్ లో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న రోడ్ నెంబర్ 3లో ఉన్న అపార్ట్మెంట్లో. ఈయన 2004 కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోడ్ నెంబర్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మెయిన్ రోడ్లో, ఇప్పుడు ఆ ఇల్లు లేదులేండి, అంత ఇటు సైడ్ మైసూరా రెడ్డి ఇల్లు ఉంటుంది, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు ఉంటుంది. అందులో ఉన్నప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి దగ్గరికి తిరిగేవాడు అనేది మనకు అందుతున్న సమాచారం. హైదరాబాద్లో మనకు తెలిసిన వాళ్ళందరూ చెబుతున్నది. ఈయన ఆయనతో బాగా పూసుకొని రాసుకొని తిరిగాడు కాబట్టి 2004లో ఈయనకి ఆ పోర్టు వ్యవహారాలు మొత్తం అంటబెట్టారు అని. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తిరిగి లాగేసుకుంటానికి కారణం ఏంటి? ఇది మా నాన్న వాళ్ళకి కట్టబెట్టిందే కదా, అవన్నీ నాకు కదా రావాలి. జగన్మోహన్ రెడ్డి అదే కదా ఆలోచించుకుంటాడు. అదే నా వ్యక్తిగతం అన్నాడు కదా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తన వ్యక్తిగత విషయం, అంటే తన వ్యక్తిగత విషయం అన్నట్టు. అప్పుడు గ్యాసులు కూడా వ్యక్తిగతమే కదా. అప్పుడు వాళ్ళ నాన్న ఎవరెవరికి కట్టబెట్టినవి మొత్తం ఇతనికి కావాలని కదా. ఎక్కడెక్కడ లేని కంపెనీలన్నీ, పేపర్ కంపెనీలన్నీ పెట్టి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అందరు సహకారంతో ఆ రోజున A1 A2గా ముద్రపడ్డారు ఇద్దరు. ఇప్పుడు A1 కాదు, A1 గ్రేడ్ దాటారు. A1+ A1++ అంటారే. అవును సార్, అవును. అట్లా గ్రేడ్ దాటారు. అది దాటి ఇప్పుడు దౌర్జన్యానికి దిగుతున్నారు. పోరాడండి. మీకు ఏదన్నా ఒక అవకాశం ఉన్న రోజున మీకు ఆ రోజున ఎట్టుంటే రాశారు, ఆ రోజుకి తప్పించుకొని బయటకు వచ్చారుగా. పోయి అమెరికా సిటిజన్ అయి ఉన్నారు, అమెరికాలో దాక్కొని ఇక్కడ కేసు వేయటానికి ఏమొచ్చింది? ప్రైవేట్ కేసు వేయండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో దిగిపోవడాన్ని అనుకున్నారా మీరు ఆ రోజున? మేము పోరాడే ఏం ఉపయోగం? ఈ రోజున ఏదన్నా ఇలాంటి మాట ఏదన్నా మాట్లాడగానే వెంటనే తిడతారు, నువ్వు కుండబద్దలు సుబ్బారావుకి పుట్టావా అని. నా మీద దాకా సిగ్గుపడండి. ఇలాంటి వాళ్ళందరినీ కాపాడటానికి సిగ్గుపడండి. రైట్ సార్. ఈ అంశంలో అసలు కేవీ రావు అనే వ్యక్తి యొక్క చరిత్ర ఏంటి, ఆయన పుట్టుపూర్వత్రాల దగ్గర నుంచి మొత్తం చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.